Hello students, welcome to Easy Maths with Deepika. Today topic example 2. నిన్న example 2 చెప్పాను కదా, ఇప్పుడు example 3 అన్నది ఈరోజు చెప్తాను. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద zeros of the polynomial x² - 3 and verify the relationship between zeros and the coefficients అని అన్నాడు. zeros of the polynomial అంటే ఇక్కడ పాలినామియల్ అని ఒక్కటే అడిగాడు. క్వాడ్రాటిక్ పాలినామియల్, క్యూబిక్ పాలినామియల్ అన్నది అడగలేదు. అక్కడ మనకి ఏమి ఇచ్చాడు, x² - 3 అన్నది మాత్రమే ఇచ్చాడు. ఇప్పుడు x² - 3 అన్నది ఉంది కదా, దీని రిలేషన్ కనుక్కొని జీరోస్ అండ్ కోఫిషియన్స్ కనుక్కోవాలి. అంటే జీరోస్ కనుక్కోమన్నాడు, కోఫిషియన్స్ కూడా కనుక్కోమన్నాడు. అంటే ఇప్పుడు x² - 3 అన్నది ఉంది కదా, x² - 3. ఇప్పుడు x² బాగానే ఉంది. ఇప్పుడు 3ని మనం ఎలా రాయొచ్చు, √3² గల రాయొచ్చు. ఎందుకంటే √3² మీకు చెప్పాను, స్క్వేర్కి రూట్కి అన్నది ఎప్పుడు కూడా పోతుంది. అప్పుడు ఎంత మిగిలింది, 3 ఇక్కడ 3 వచ్చింది. అంటే ఇప్పుడు మనం ఇలా రాసుకోవచ్చు కదా, ఇలా రాసుకుంటే ఇది వచ్చింది కదా. సో ఇక్కడ √3 ప్లేస్లో √3² అన్నది రాయొచ్చు కదా, రాయొచ్చా లేదా? ఇప్పుడు x² - √3² అని రాసాం. ఇది మనం ఇప్పుడు ఇది ఎలా ఉంది, x² - √3² మనం రాసుకున్నాం. ఎలా అన్నది చెప్పాను. ఇప్పుడు ఇది ఎలా ఉంది, a² - b² ఫార్ములా ఉంది. ఇది a² - ఇది b², అలానే ఉంది కదా. ఇప్పుడు దీని ఫార్ములా ఏంటి, a + b × a - b. ఇప్పుడు ఇలా ఉంది కాబట్టి మనం ఇలా రాసుకుందాం దీన్ని. అంటే a అంటే ఎంత, x ప్లస్ b అంటే ఎంత, ఇక్కడ √3. ఓకేనా, దీనికి ఒక బ్రాకెట్ పెట్టుకుంటాం. ఇప్పుడు మళ్ళీ x - b ఉంది కదా, x అంటే a అంటే ఎంత, x మైనస్ ఉంది కాబట్టి మైనస్, b అంటే ఎంత, √3. అంటే ఇప్పుడు మనకి ఫ్యాక్టర్స్ చేసినట్టే, ఇప్పుడు ఫ్యాక్టర్స్ చేసాం ఆల్రెడీ. ఇప్పుడు మనం దాన్ని డివైడ్ చేద్దాం. √3 = 0, దీనిది x - √3 = 0. ఇప్పుడు మనం x వాల్యూ కనుక్కోవాలి కదా, వాడు ఆల్రెడీ చెప్పాడు కదా జీరోస్ కనుక్కోమని. సో జీరోస్ కనుక్కోవాలంటే ఇక్కడ ఒక x వస్తుంది, ఇక్కడ ఒక x వస్తుంది. దీన్ని ఆల్ఫా అనుకోవాలి, దాన్ని బీటా అనుకోవాలి. చూడండి, ఇక్కడ ప్లస్ √3 = అవతలికి వెళ్తే -√3. ఓకే, ఇక్కడ -√3 అటుపక్క వెళ్తే +√3 వచ్చిందా. దీన్ని ఏమనుకుంటా, ఆల్ఫా అనుకోవాలి ఒకదాన్ని, ఇంకో దాన్ని బీటా అనుకోవాలి. x ప్లస్లో ఆల్ఫా పెట్టాను, ఈ x ప్లస్లో బీటా పెట్టాను. అంటే మన జీరోస్ ఏంటి, ఇవి. ఇప్పుడు సమ్ ఆఫ్ జీరోస్ అన్నది కనుక్కుందాం డైరెక్ట్గానే. సమ్ ఆఫ్ 0 ఆల్ఫా + బీటా = -b/a. ఇప్పుడు ఆల్ఫా అంటే ఎంత, -√3, బీటా అంటే ఎంత, +√3. -√3 + √3 ఏమవుతుంది, 0 అవుతుంది. ఇప్పుడు -b/a కట్టుకుందాం. మన క్వశ్చన్లో ఏమిచ్చాడు, x² - √3. ఇక్కడ దీనిపైన ఇక్కడ రాసుకోండి, నేను రాయలేదు మర్చిపోయా. వి గెట్ అని పెట్టుకొని, మనం ఇందాక సమ్లో వి గెట్ అని పెట్టుకొని క్వాడ్రాటిక్ పాలినామియల్ కాబట్టి x² - bx అని నేను చెప్పాను కదా, అలానా దీనికి పాలినామియల్ అని ఒకటే ఇచ్చాడు. ఇదేంటి, x² ప్లస్ కాన్స్టెంట్ ఉంది, మధ్యలో x అన్నది లేదు. ఇప్పుడు ఏ ప్లేస్ x² + bx + a మనకి =0. ఇప్పుడు x² ముందు ఏముంది, ఇక్కడ 1. అంటే ఏ ప్లేస్లో 1. అర్థమైందో?
ఇది ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్, దీని ముందున ఏముంది ఏ, ఏ అంటే 1, బి ఏం లేదు, బి అంటే 0, సి ఉంది, సి అంటే 3, సి అంటే 3. అర్థమైందా? వి గెట్ అని పెట్టుకొని క్వాడ్రాటిక్ పాలినామియల్ అన్నది మనం రాసుకున్నాం. ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లీ అన్నది ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అన్నది మనం రాసుకున్నాం. అంటే ఇక్కడ వాడు ఇచ్చిన క్వశ్చన్ ఇక్కడ రాసుకుందాం. వి గెట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3. అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కానీ ఎక్స్ లేదు, కాన్స్టెంట్ ఉంది. అంటే ఎక్స్ స్క్వేర్కి ముందునే ఏ అంటే ఎంత, ఇక్కడ ఏం లేదంటే 1 ఉందని అర్థం. ఇక్కడ ఎక్స్ వాల్యూయే లేదు కాబట్టి బి ప్లేస్లో 0. ఇక సి అంటే కాన్స్టెంట్ -3, ఏ మైనస్ కదా, -3. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ -b/a, -b/a మైనస్ బి అంటే ఎంత 0, ఏ అంటే 1, 0ఏగా. అంటే ఇప్పుడు రెండు ఈక్వల్గా వచ్చినాయా అంటే సమ్ ఆఫ్ ది జీరోస్ అన్నది కరెక్టే. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా అంటే c/a. ఆల్ఫా అంటే ఎంత √3 ఇంటూ -√3. ఆల్ఫా అంటే √3, బీటా అంటే ఆల్ఫా అంటే -√3నా, బీటా అంటే +√3. సి అంటే ఎంత 3, -3. ఏ అంటే 1. √3 ఇంటూ √3 హోల్ స్క్వేర్కి రూట్కి పోయింది. అంటే ఇక్కడ 2 √3లు కదా, అంటే 2 ఎక్స్లు ఉన్నాయనుకో, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఉంటే మనం ఎక్స్ స్క్వేర్ అంటున్నామా, అలానే √3 ఇంటూ √3 ఉంది. మైనస్ బయటను పెట్టి √3 హోల్ స్క్వేర్కి రూట్కి పోయిందా, ఎంత మిగిలింది 3 మిగిలింది. ఏ మైనస్ ఉంది కదా, ఇదిగో ఇది మైనస్ పెట్టా, అప్పుడు ఎంత మిగిలి -3. ఇక్కడ -3/1 అంటే -3. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్గా వచ్చినాయా? సో కరెక్ట్ ఆన్సర్. ఇలానే మళ్ళీ ఒకసారి సమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే కొంచెం ఇక్కడ క్లమ్జీ అయింది కదా. సో మళ్ళీ క్లియర్గా చెప్తాను. మన ఎగ్జాంపుల్ 3లో ఏమన్నాడు, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ x² -3, ద వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ ద కోఫిషియన్స్ అన్నాడు. ఇప్పుడు దాని సొల్యూషన్ ఏమని ఇచ్చాడు, x² -3 అన్నది ఇచ్చాడు. ఇప్పుడు మనం సమ్ సాల్వ్ చేయాలి. సో ఈ 3ని ఎలా రాసుకోవచ్చు, √3 హోల్ స్క్వేర్లో రాసుకోవచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు స్క్వేర్కి రూట్కి పోతే 3 వస్తుంది. సో అందుకని 3ని √3 హోల్ స్క్వేర్లో కూడా రాసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ 2 ఉందనుకోండి, 2ని కూడా ఎలా 5 ఉంటే 5ని కూడా ఎలా రాసుకోవచ్చు. ఇక్కడ 3 √3 హోల్ స్క్వేర్, అంటే స్క్వేర్కి రూట్కి పోతే 3 మిగిలింది కదా, సో ఇలా రాసుకున్నాం. ఇప్పుడు ఇది ఎలా ఉంది, a² - b² ఫార్ములాలో ఉంది. a² - b² ఫార్ములా ఏంటి, a + b అండ్ a - b. అంటే మనకి a² - b²లా ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఎలా రాసుకోవాలి, a + b ఇంటూ a - bలా రాసుకున్నాం. అంటే a ప్లస్ అంటే x², b అంటే -√3, a అంటే x, b అంటే -√3, అలాగే రాసుకున్నాం. ఇప్పుడు దీనికి మనం జీరోస్ కనుక్కోవాలి, ఆల్ఫా బీటా కనుక్కోవాలి. ఇప్పుడు x + √3 = 0, ఇక్కడ ప్లస్ అటుపక్క వెళ్తే -√3, అంటే x = -√3. ఇప్పుడు దీనికి x - √3 = 0, ఇక్కడ -√3 అటుపక్క వెళ్తే +√3. ఆల్ఫా బీటా అన్నది వచ్చింది. ఆల్ఫా బీటా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, వి గెట్ అని రాసుకొని ఈ క్వశ్చన్ మనకి ఏదైతే ఈక్వేషన్ ఇచ్చారో, మనకి ఏదైతే పాలినామియల్ ఇచ్చారో ఆ పాలినామియల్ రాసుకొని ఆ పాలినామియల్ ఎలా ఉందో అనేది రాసుకోవాలి. ax² + bx + cలా ఉంది.
ఉంది, ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఎక్స్ స్క్వేర్ ఉందంటే ఇది క్వాడ్రాటిక్ పాలినామియలే. ఇక్కడ స్క్వేర్ ఉంది కదా అంటే ఇది క్వాడ్రాటిక్ పాలినామియలే. కానీ వాడు మనకి ఎక్స్ అనేది వాల్యూ ఇవ్వలేదు, ఎక్స్ అనే వాల్యూ ఇవ్వలేదు కాబట్టి మనం ఇలా చేసాం సమ్. ఇప్పుడు ఏముంది ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అంటే ఏ అని అర్థం, సి అంటే కాన్స్టెంట్ అంటే ఇది సి అని అర్థం. కానీ మధ్యలో మనకి ఎక్స్ అనేది ఇవ్వలేక బి అన్నది మన దగ్గర లేదు. సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈ ఎక్స్ స్క్వేర్ ఏ ప్లేస్లో ఎంత ఉంది ఇక్కడ 1, ఇక్కడ బి ప్లేస్లో ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 0. సి ప్లేస్లో ఇక్కడ ఎంత ఉంది -3 ఉంది. ఓకేనా. ఇప్పుడు సమ్ ఆఫ్ ది జీరోస్ అన్నది కడతాం. సమ్ ఆఫ్ ది జీరోస్ ఫార్ములా ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా ప్లస్ బీటా అంటే =-b/a. ఆల్ఫా అంటే ఎంత -√3 ప్లస్ బీటా అంటే +√3. ఎప్పుడు -2 +2 అన్నది క్యాన్సిల్ అయిపోతాయి, +3 -3 అన్నది క్యాన్సిల్ అయిపోతాయి. సో -√3 +√3 అన్నది కూడా క్యాన్సిల్ అయిపోతే మనకు 0 వచ్చింది. ఇక్కడ బి అన్నది మనకి 0 ఏం ఇవ్వలేదు కాబట్టి. ఏ అంటే 1, 0/1 అంటే 0. సో ఈ రెండు ఈక్వల్గా వచ్చినాయి కదా, అంటే సమ్ ఆఫ్ ది జీరోస్ అన్నది కరెక్టే. ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా బీటా =c/a. ఆల్ఫా అంటే ఎంత -√3, బీటా అంటే +√3, సి అంటే -3, ఏ అంటే 1. ఇక చెప్పా x × x అంటే x², మరి √3 × √3 అంటే √3². ఇప్పుడు స్క్వేర్కి రూట్కి ఇక్కడ ఆల్రెడీ పోగొట్టాం కదా, అలానే స్క్వేర్కి రూట్కి ఎక్కడైనా పోతుంది. ఆ స్క్వేర్కి రూట్కి పోతే ఎంత మిగిలింది, 3 మిగిలింది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఇక్కడ -3/1 అంటే -3. అప్పుడు ఈ రెండు ఈక్వల్గా వచ్చినాయిగా, -3 వచ్చింది -3, ఈ రెండు ఈక్వల్గా వచ్చింది. ఈ రెండు ఈక్వల్గా వస్తేనే సమ్ కరెక్ట్. ఈ సమ్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా 10th క్లాస్ వాళ్ళు ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.